అత్యాస రైతు. ఒక చిన్న ఊరిలో ఒక రైతు సోము తన కుటుంబంతో ఉండేవాడు. అతను దేవీ భక్తుడు. రోజు గుడికి వెళ్ళేవాడు. చాలా సంవత్సరాల నుంచి వర్షాలు లేక సోము పొలంలో అస్సలు పంటలే లేవు. ఒకరోజు సోము అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా అన్నాడు, అమ్మా, ఇది చాలా అన్యాయము. నేను మీ సేవ ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా, కానీ మీరు నా మీద దయ చూపట్లేదు. అమ్మవారు హఠాత్తుగా సోముకి దర్శనమిచ్చి ఇలా అన్నారు, భక్తుడా, నేను నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నా. నువ్వు ఇంత కంగారు పడకు, అన్నీ సర్దుకుంటాయి. ప్రతి ఒక్కరూ ఎవరి కర్మల యొక్క ఫలం వారు పొందుతారు. అమ్మా, నాకు ఈరోజు మీరు ఏమైనా వరం ప్రసాదించండి. దానితో నేను ధనవంతుణ్ణైపోవాలి. చెప్పు, ఏం కావాలి నాయనా? అమ్మా, నేను ఏది ముట్టుకున్నా అది బంగారంగా మారిపోయే వరం ఇవ్వవా? తదాస్తు. సోము ఆనందంగా తన తెచ్చిన బుట్టను తీసుకున్నాడు. అది వెంటనే బంగారంగా మారిపోయింది. అబ్బా, నిజంగానే అమ్మవారి వరం వెంటనే ఫలించింది. జై హో మాతా. దారిలో సోముకి తన స్నేహితుడు కనిపించాడు. అరే, నన్ను ముట్టుకోకు. నేను దేనిని ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది. నేనది నమ్మను. అలా అయితే ఈ పెన్నుని బంగారంగా చెయ్యు, అప్పుడు నమ్ముతా. సరే, ఇవ్వు. సోము ముట్టుకోగానే స్నేహితుడి పెన్ను బంగారం అయిపోయింది. అరే వా సోము, ఇది నిజంగానే చమత్కారమే. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఈ శుభవార్త నా భార్యకి చెప్తా. ఇంటికి వెళ్ళగానే విషయమంతా తన భార్యకి చెప్పాడు. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు మనం కూడా ధనవంతులం అయిపోతాం. అవును, ఇప్పుడు నాకు కొంచెం మంచినీళ్ళివ్వు. పొద్దునుంచి ఏమీ తాగలేదు. ఎప్పుడైతే నీళ్లు సోముకి ఇచ్చిందో నీళ్ల గ్లాసు బంగారంగా మారిపోయింది. అరే, ఇదేంటి? ఇప్పుడు నేను నీళ్లు కూడా తాగలేను. ఇదేంటి ఇలా అయ్యింది? అవును, ఇలా అయితే మీరు బతకడం ఎలా? పదండి అమ్మవారి దగ్గరికి, ఆమె మిమ్మల్ని సరిచేయగలదు. సోము గుడికి వెళ్ళి తన వరం వెనక్కి తీసుకోమని అమ్మవారిని ప్రార్థించాడు. అలా దాని తర్వాత ఆనందంగా జీవనం సాగించాడు. నీతి: ఎక్కువ అత్యాశ మనకి హానికరం. మనకి ఏది దక్కితే దానిలోనే ఆనందంగా ఉండాలి. హెలికాప్టర్ పైలట్. మదన్ ఒక పెద్ద పైలట్. అతని సర్వీస్లో ఉన్నప్పుడు అన్ని రకాల హెలికాప్టర్లు ఇంకా విమానాలు నడిపేవాడు. అతను చాలా బాగా విమానాలు నడిపేవాడు. ఇప్పటి వరకు అతను ఎప్పుడూ కూడా ఏ పొరపాటు చేయలేదు. అతను సర్వీస్ నుంచి ముందుగానే రిటైర్ అయిపోయి తన సొంత ఊరిలో ఉందామని అనుకుంటాడు. రిటైర్మెంట్ అయ్యే రోజు, మదన్ గారు, మీరు రిటైర్ అవుతున్నారా? ఎందుకు? మీరు ఇంకా హెలికాప్టర్ ఇంకా విమానాలు నడపగలరు కదా. ఇప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు? నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు. ఇప్పుడు నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాను. రిటైర్మెంట్ పార్టీ అయిపోగానే మదన్ తన భార్య సుధతో కలిసి తన ఊరు వచ్చి ఉన్నాడు. అతని ఊరు కొన్ని కొండలు దాటిన తర్వాత ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఒక నది ఇంకా కొండలు దాటాల్సి వచ్చేది. ఇంకా అక్కడికి రావాలంటే ఒకటే దారి ఉండేది. చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు చాలా పెద్ద వర్షం పడ్డం వల్ల ఊరికి వచ్చి వెళ్లే ఒకే దారి మూతపడుతుంది. మదన్ ఇంకా తన భార్య వర్షం ఆగిన తరువాత బయటకు వచ్చి చూడగా అప్పుడు ఊరి హాస్పిటల్ లోపల చాలా గొడవ వినబడుతుంది. ఏమైంది డాక్టర్ గారు? చాలా మంది జనాలు ఎందుకున్నారు? ఏం చెప్పను సార్, మాకు ఇదంతా అలవాటైపోయింది. ఎప్పుడు వర్షం వచ్చినా రోగాలు బాగా పెరుగుతాయి. కానీ రోడ్డు మూతపడుతుంది. దానివల్ల ఎవ్వరికీ కూడా ఇక్కడి నుంచి పట్టణం తీసుకువెళ్ళడం అవ్వదు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడండి, అస్సలు ఒంట్లో బాగోలేదు. ఊరి సర్పంచ్ ఇలా అంటాడు, డాక్టర్ గారు సరిగ్గానే చెప్తున్నారు మదన్ గారు. మేమంతా దేవుడి మీద భారం వేశాము, కానీ అతను మాత్రం ఏం చేస్తాడు? పైనుంచి ఏమీ చమత్కారం చేయలేరు కదా. మదన్ అది విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజే కొంతమంది ఊరి పనివాళ్లతో కలిసి ఇంటి పక్కనే ఉన్న పొలమంతా తవ్వి చదును చేయడం మొదలు పెడతాడు. మీరిదంతా ఏం చేస్తున్నారండి? ఇక్కడ నేను ఒక హెలీప్యాడ్ చేస్తున్నాను సుధా. నేను జీవన్ అన్నతో మాట్లాడాను. వాళ్ళ దగ్గర బాగా నడుస్తున్న హెలికాప్టర్ చాలా తక్కువ ధరకి అమ్మకానికి ఉందట. నేను అది తీసుకుని ఊరి వాళ్ళకి సహాయం చేస్తాను. హెలీప్యాడ్ తయారయ్యాక మదన్ పట్టణం వెళ్తాడు. జీవనన్న దగ్గర హెలికాప్టర్ కొని ఊరు తీసుకుని వస్తాడు.
ఊరు వాళ్ళందరూ హెలికాప్టర్ని చూసి చాలా ఆనందిస్తారు. మదన్ అందరితోనూ ఇలా అంటాడు, సర్పంచ్ గారు, డాక్టర్ గారు, ఈ హెలికాప్టర్ కేవలం నా కోసమే తీసుకోలేదు, ఇది ఊరి వాళ్ళందరికీ. ఇప్పుడు ఈ ఊర్లో రోడ్డు మూసుకుపోవడం వల్ల ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. మీకు చాలా చాలా ధన్యవాదాలు మదన్ గారు. ప్రతి ఊర్లో మీలా ఒక్కరు ఉంటే ఎంత బాగుంటుందో. అవును మదన్ గారు, మీలాంటి వాళ్ళ వల్లే నేను కూడా ఇదే ఊరిలో ఉండి సేవ చేయాలనుకున్నాను. అప్పట్నుంచి అందరూ మదన్ని హెలికాప్టర్ పైలట్ గానే పిలిచారు. అలా ఊరిలో అందరికీ ఆనందాలు వస్తాయి. నీతి: నిస్వార్థమైన సేవ అసలైన సేవ. పెట్రోల్ దొంగ. రామాపురం అనే ఊరిలోకి ఒకరోజు మంగత్ అనే ఒక వ్యాపారి వేరే ఊరు నుంచి చేపలమ్మడానికి వచ్చాడు. అతని దగ్గర ఒక పాత మోటార్ సైకిల్ ఉంది. అది చాలా ఎక్కువ పెట్రోల్ తాగేది. అతను తన మోటార్ సైకిల్ మీద సామాన్లు పెట్టుకుని ఊరిలో అమ్మడానికి వచ్చేవాడు. చేపలు కొనండమ్మా, చేపలు, రంగురంగుల చేపలు. అరే ఓ చేపలమ్మేవాడా, ఇలా వచ్చి చూపించు, నీ చేపలు చాలా బాగున్నాయి, నాకు 5 ఇవ్వు. అమ్మా, ఈరోజు అన్ని చేపలు అమ్ముడుపోయాయి. ఈరోజు నా దగ్గర 2 మాత్రమే ఉన్నాయి. మీకు కావాలంటే నేను రేపు 3 చేపలు తీసుకొని ఇక్కడికి వస్తాను. సరే సరే, నాకిప్పుడు ఏమీ తొందర లేదు. మంగత్ తర్వాతి రోజు 3 కొత్త చేపలు తీసుకొని అక్కడికి వస్తాడు. అప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం అతను చూస్తాడు. ఇంటి బయట ఒక పెద్ద మోటార్ సైకిల్ చూశాడు. చాలా సార్లు తలుపు కొట్టిన తర్వాత కూడా ఇంట్లోంచి ఎవ్వరూ బయటికి రాలేదు. ఇంట్లో ఎవ్వరూ లేరనుకుంటా, రేపు వస్తాను. అప్పుడే అనుకోకుండా మంగత్ స్కూటర్లో పెట్రోల్ అయిపోతుంది. ఈరోజు కూడా దీనిలో పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇంకా అమ్మడం కూడా పూర్తి అవ్వలేదు. ఇంటికి ఎలా వెళ్ళను? మంగత్ అక్కడున్న మోటార్ సైకిల్లోంచి పైపు వేసి పెట్రోల్ తీసేస్తాడు. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. ఇంకా పెట్రోల్ కొనే పనే లేదు. ఇంకా అతను ఆ తర్వాత నుంచి అదే పని చేసేవాడు. ఊర్లో ఇంటి దగ్గర ఎవ్వరు లేకపోయినా అతను ఆ బండిలోంచి ఎవ్వరు చూడకుండా పెట్రోల్ తీసేసేవాడు. ఇది చాలా బాగుంది. నా చేపలు కూడా అమ్ముడుపోతున్నాయి. ఇంకా రాను పోను పెట్రోల్ ఖర్చు కూడా లేదు. ఊరిలో అందరూ చాలా కంగారు పడ్డారు. అరే బాబు, మన ఊర్లో ఈ పెట్రోల్ దొంగ ఎవరు? ఎంత పెట్రోల్ పోసినా 2వ రోజు ఖాళీ అయిపోతుంది. అవును బాబు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఊరి వాళ్ళు దొంగని పట్టుకోవడానికి ఒక ఉపాయం ఆలోచిస్తారు. అప్పుడు అన్ని బళ్ళని ఒక దగ్గర పెడతారు. తరువాత అన్ని బళ్ళలో పెట్రోల్కి బదులుగా రంగు నీళ్లు వేసేస్తారు. అప్పుడే మంగత్ అక్కడికి వస్తాడు. అరే బాబు, ఈ రోజు అందరి బళ్ళు ఒకే దగ్గర ఎందుకున్నాయి? రేపు ఇక్కడ మోటార్ సైకిల్ ప్రదర్శన జరుగుతుంది, అందుకే ఇక్కడ అందరూ లైన్లో పెట్టారు. అప్పుడు మంగత్ ఆలోచిస్తాడు. అయితే ఈ బళ్ళన్నీ పెట్రోల్తో నిండిపోయి ఉంటాయి. ఈ రోజు రాత్రి పెద్ద బాటిల్ తెచ్చి మొత్తం పెట్రోల్ తీసేస్తాను. అలా నాకు చాలా రోజులు గడిచిపోతాయి. రాత్రి ఎప్పుడైతే పెట్రోల్ తీయడానికి వస్తాడో అప్పుడు తన బట్టల మీద మొత్తం రంగు పడిపోతుంది. ఒకరతన్ని చూసి అందర్నీ పిలుస్తాడు. అరే పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ, పెట్రోల్ దొంగ పట్టుకోండి. ఊరి వాళ్ళు పెట్రోల్ దొంగ మంగత్ని బాగా కొట్టి అతనిని పోలీసులకి అప్పచెప్తారు. అందుకే అంటారు, దొంగతనం చాలా చెడ్డది. అంబులెన్స్ డ్రైవర్. భోగాపురంలో కిషన్ అనే ఒక రైతు తన కొడుకు భీమాతో కలిసి ఉండేవాడు. భీమాకి చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. అతను ఎప్పుడు చూసినా స్టెథోస్కోప్ పెట్టుకుని డాక్టర్ ఆట ఆడుకునేవాడు. ఒకరోజు కిషన్ తన భార్య ఇంకా భీమాతో కలిసి మేళా చూడ్డానికి వెళ్ళాడు. అప్పుడు భీమా ఇలా అన్నాడు. నాన్నగారు నాన్నగారు, నాకు ఆ డాక్టర్ కిట్ కొనివ్వరా? నేను కూడా డాక్టర్ అవుతాను. కానీ బాబు, కిట్తో ఆడుకున్నంత మాత్రాన డాక్టర్ అయిపోరు. బాగా కష్టపడి చదువుకోవాలి. అలా చెప్పి భీమాకి ఒక డాక్టర్ కిట్ కొంటాడు. కానీ భీమా అస్సలు శ్రద్ధగా చదువుకునేవాడు కాదు. అతను ఎప్పుడూ ఆ డాక్టర్ కిట్తోనే ఆడుకునేవాడు. కొన్ని ఏళ్ల తరువాత అతను టీ తాగుతుండగా అప్పుడే ఒక పోస్టర్ చూస్తాడు. మెడికల్ అడ్మిషన్, 5 లక్షల రూపాయలు కట్టి డాక్టర్ అవ్వండి. భీమా అది విని చాలా ఆనందిస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి చెప్తాడు. నాన్నగారు, నా డాక్టర్ అవ్వాలన్న కల పూర్తవుతుంది. మీరు నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వండి. అరే భీమా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ డాక్టర్ కల కోసం
నేను నా భూమిని మొత్తం అమ్మేయాలా ఏంటి? కాని అప్పుడే ఎప్పటిలాగానే భీమా వాళ్ళమ్మ ఇలా అంటుంది, నేను చెప్తున్నాను కదా, మీరు డబ్బులు ఎలా అయినా సమకూర్చండి. రేపు వాడు డాక్టర్ అయితే అన్ని డబ్బులు తిరిగిచ్చేస్తాడు. కిషన్ తన పొలం తాకట్టు పెట్టి భీమాకి 5 లక్షల రూపాయలిస్తాడు. భీమా ఊరి నుండి పట్టణం వెళ్తూ అందరితోనూ ఇలా అంటాడు, చూడండి మిత్రమా, నేను డాక్టర్ అవ్వడానికి పట్టణం వెళ్తున్నాను. ఒకరోజు వైట్ కోట్ వేసుకొని అంబులెన్స్లో తప్పకుండా వస్తాను. చాలా సంవత్సరాలు గడుస్తాయి. అప్పుడొక రోజు భీమా ఇంటికి ఫోన్ చేస్తాడు. నాన్నగారు, నా ట్రైనింగ్ పూర్తయిపోయింది. నేను రేపు పొద్దున్నే ఊరు వస్తున్నాను. మరుసటి రోజు పొద్దున్నే ఊరిలో అందరూ భీమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక అంబులెన్స్ రావడం చూశారు. కానీ అదేంటి, అంబులెన్స్ భీమా నడుపుతున్నాడు. అంబులెన్స్ దిగి అతను బయటికి వచ్చాడు. అరేవా, నా స్వాగతానికి ఊర్లో అందరూ ఉన్నారు. అప్పుడే సర్పంచ్ ఇలా అన్నారు, కానీ భీమా, నువ్వు డాక్టర్వి కదా, నువ్వు అంబులెన్స్ ఎందుకు నడుపుతున్నావు? అరే లేదు బాబాయ్, డాక్టర్ ట్రైనింగ్ సెంటర్ నన్ను మోసం చేసింది. వాళ్ళు 5 లక్షలు తీసుకొని పారిపోయారు. కానీ నేను ఊరు ఏం మొహం పెట్టుకొని రాగలను? అందుకనే నేను అంబులెన్స్ నడపడం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఒక హాస్పిటల్లో అంబులెన్స్ నడుపుతున్నాను. చూడు, నేను నా మాట ఎలా నిలుపుకున్నాను. ఇలా చూడు తెల్లకోటు, నేను తెల్లకోటు వేసుకొని అంబులెన్స్లో వచ్చాను కదా. అది విని ఊరి వాళ్ళందరూ అతన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు కిషన్ ఒక పెద్ద కర్ర పట్టుకుంటాడు. కోపంతో భీమాని ఆ కర్రతో బాగా కొడతాడు. ఒరే మూర్ఖుడా, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంబులెన్స్ డ్రైవర్ అయ్యి వస్తావా?